ఈ వర్గీకరణ జరగడం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి మాలలకు గాని మాదిగలకు గాని ఉపకులాలకు గాని వారందరికి కూడా సమన్యాయం జరిగే అవకాశం ఉంది. దేవర సినిమా మనందరం చూసాం. ఆయుధ పూజ జరిగినప్పుడు వాళ్ళు యుద్ధం చేసి ఆయుధాలను గెలవాల్సిన పరిస్థితికి ఉంటది. 3 వర్గాలు ఉంటాయి. అందులో కుస్తీ పోటీలో నిలబడి కొట్లాడి సత్తా ఉన్నటువంటి వర్గాలు 3. 4వ వర్గం వాళ్ళు ఒకరు ఉంటారు. ఈ పోరాటంలో వారికి నైపుణ్యత ఉండదు, కానీ పడవ నడపడంలో ఆ సముద్రంలోకి వెళ్లి బయటికి తీసుకురావడానికి వాళ్ళకి నైపుణ్యం ఉంటుంది. వారు ఈ పోటీలో దిగి ఎప్పటికీ గెలవలేరు. వాళ్ళు దాన్ని విభజించి ఒక సంవత్సరం ఒకరు అదొక కాన్సెప్ట్ చెప్తారు కదా, అదే కాన్సెప్ట్ ప్రకారము ఈ వర్గీకరణ జరగడం వల్ల ఏ వర్గం వారైతే ఎక్కువ జనాభా ఉంటారో ఆ జనాభా దామాషా ప్రకారము వారి హక్కుగా రావాల్సినటువంటి వారి అవకాశాలని వారు పొందడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి సమతులికలన్నిటిని కూడా అందరూ కూడా ఈక్వల్ అవ్వడంలో ఈ వర్గీకరణ అనేది కీలక పాత్ర పోషించడంలో సహాయపడుతుంది మనకు.